హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. చూడడానికి చాలా నీట్గా కొత్త వెహికల్ లెక్క అయితే ఉంది. కానీ వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ అనేది చెప్తాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఈ వెహికల్తోనే కాదు నెక్స్ట్ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే చాలా రేట్ తక్కువ ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయి, అలాగే కొత్త వెహికల్స్ అయితే ఉన్నాయి, పాత వెహికల్స్ ఉన్నాయి. రేపు జనవరికి కానీ క్రిస్మస్కి కానీ అలాగే జనవరికి కానీ అలాగే సంక్రాంతికి కానీ చాలా మంది వెహికల్స్ కొనాలని అయితే చూస్తున్నారు. అలాగే తక్కువ ప్రైజ్లో వ్యవసాయానికి కూడా కావాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, వీడియో అనేది పూర్తిగా చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట. ఇది వచ్చేసి 2019 మోడల్. 2019 అంటే ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 4 సంవత్సరాల వెనకమాల బండి అయినా సరే వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్యాటరీ, గేర్ బాక్స్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. రిపేర్ అయిన మాట అయితే ఎక్కడా లేదు, ఎలాంటి ప్రాబ్లం కూడా అయితే లేదనమాట. ఎవరికైనా ఈ యొక్క వెహికల్ నచ్చిన తర్వాత, వెహికల్ కొన్న తర్వాత మీరైతే డైరెక్ట్గా యూజ్ చేసుకోవడమే అనమాట. చిన్న రిపేర్లు చేపిద్దాం ఇలాంటిది అయితే ఏమి లేవు అనమాట. మీరు కొన్న తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ అనేది. ఓకేనా. వన్ చెప్పే ప్రైస్ చూసుకుంటే మనకి 4,20,000 అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి, మన ఛానల్లో మన వీడియో చూడకుండా బయట వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసిన అంటే వాళ్ళ సర్కిల్ ద్వారా ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళకి 4,40,000 అయితే చెప్పడం జరిగింది. కానీ మన ఛానల్ ద్వారా చూసిన వాళ్ళకి అయితే 4,20,000 అయితే చెప్పడం జరిగింది. ఈ 4,20,000లో కొంత అమౌంట్ అయితే తగ్గిస్తామని కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా ఆలోచించి మరి ఓనర్లతో మాట్లాడించి మీకోసం తీసుకొస్తున్నాను ఈ విధంగా. ఓకేనా. ఇది వచ్చేసి మనకి 4,20,000 అయితే ఓనర్ చెప్పే అమౌంట్. కానీ మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి ఈ 4,20,000లో తగ్గిద్ది అనమాట కొంత అమౌంట్ అనేది. మీరైతే వెళ్ళి చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా డైలీ ఫాలో అవుతానండి. అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా పంపించాలి, తొందరగా సేల్ చేయాలి. మీ దగ్గర ఉన్న వెహికల్ సేల్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ వెహికల్ వచ్చేసి అది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ తెనాలి అనే సిటీలో అయితే ఉందన్నమాట. తెనాలి అనే మండలంలో అయితే ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. వచ్చిన ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. వచ్చిన ప్రతి ఒక్క వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా నచ్చితే వెళ్ళి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది.